హలో గైస్, సో నేను మీ విజయ్. లాస్ట్ 2 వ్లాగ్స్ చూసుంటారు, మీకు నచ్చిందా అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనాలిలో ఉన్న -3 degrees ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ కింద బ్రేక్ఫాస్ట్ వెయిట్ చేస్తున్నారు నా కోసమే. నేను లేట్ అయిపోయాను, ఇంకా లేట్ అయితే రాటేసేస్తారు. సో లెట్స్ గో డౌన్. ఈలోపు ఇంట్రో చేసుకోండి. మా వాళ్ళు ఇప్పుడు హైయర్ రెజెన్సీ అని చెప్పి దాంట్లో తింటున్నారు అనమాట. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను, మీకు చూపిస్తున్నాను. బాగుంది, ఒథెంటిక్గా ఉంది. లోపలికి వెళ్తున్నా. ఆల్రెడీ తింటున్నారు. ఇప్పుడు అన్ని చూసి చెప్పలేను. అరే ఏమేమి పెట్టారు చెప్పిరా ఫాస్ట్గా. ఫోటో ఉంది, పెడతాం. బ్రెడ్ జామ్, బ్రెడ్ బటర్, అందరి కళ్ళు అలాగే ఉన్నాయి. కాఫీ, గ్లాసెస్ అండ్ దిస్ దహి. గ్లాసెస్ పెట్టే మంచి లేదురా. ఇప్పుడే మా బ్రేక్ఫాస్ట్ అయింది. ఇక్కడ అన్ని ఇల్లు చాలా బాగున్నాయి. మా వాళ్ళందరూ కొండెక్కేద్దాం అంటున్నారు. ఈ కొండ చూడండి ఎంత బాగుందో. బద్రీనాథ్ కొండ కూడా ఇంత బాగుంటుంది. ఎండ స్టార్ట్ అయింది, ఎండ చాలా బాగుంది. సో అలా బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇప్పుడు మేము నడుచుకుంటూ మాల్ రోడ్కి వెళ్తున్నాం. మా హోటల్ నుంచి 1.5 km అంట. సో అలా మెల్లగా నడుచుకొని వెళ్దామని ఫిక్స్ అయ్యి మా వాళ్ళందరం కలిసి వెళ్తున్నాం. అక్కడ ఏంటి ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను. వెళ్తే చాలు. హాయ్. ఇలా వెళ్ళాను, మీ క్లైమేట్ మొత్తం చూపిస్తాను. ఎంత బాగుందంటే అసలు ఇక్కడ నుంచి వ్యూ అయితే ఏముంది తెలుసా, మామూలుగా లేదు భయ్యా. అన్నిటికన్నా డిఫరెంట్ నేను అబ్జర్వ్ చేసింది ఇలా కేదార్నాథ్లో కూడా ఈ డాగ్స్ మాత్రం ఇక్కడ చాలా ఫ్లఫీగా చాలా బాగున్నాయి. ఇప్పుడే మా వాళ్ళతో చిన్న ఫోటో సెషన్ చేసి అలా వెళ్తున్నామో లేదో, వర్షం పడుతుంది. మీ కెమెరాలో కనబడుతుందో లేదో తెలియదు. బట్ ఆ వర్షం పడుతుంది అంటే స్నోఫాల్ పడుతుంది అని అంటారు. బట్ ఐ హోప్ అది నిజం అవ్వాలి, స్నోఫాల్ రావాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంది, చాలా బాగుంది. వెనకాల బస్సు కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు అయితే బస్సు వచ్చేస్తుంది వెనకాల. చాలా బాగుంది. కింద వ్యూ మీకు చూపిస్తాను, ఆగండి. బస్సు వస్తుంది. ఆ బస్సు వెళ్ళిపోగానే మీకు పరిగెట్టం ఎందుకు రా, వెనక వాళ్ళరా. ఓ కింద వ్యూ చూడండి. సో ఇప్పుడు మేము మాల్ రోడ్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కొండ వ్యూ కూడా చాలా బాగుంది, మీకు చూపిస్తాను. ఇది ఎన్ఎస్సి మార్కెట్ అంట. ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఎన్నో టైప్స్ ఆఫ్ క్లోత్స్ దొరుకుతాయి, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. మా వాళ్ళు ఆల్రెడీ ఏదో కొనడానికి ట్రై చేస్తున్నారు. ఏట్రా కొంటున్నారు? 120 రూపాయలు. రోడ్డు మొత్తం పానీపూరి స్టాల్ ఉన్నాయి. ఇప్పుడు ట్రై చేస్తున్నాం ఎలా ఉంటుందని. లోకల్లో మొత్తం పానీపూరీలు ఉన్నాయి. పానీపూరి పానీపూరి పానీపూరి. ఇప్పుడు మేము ట్రై చేయబోతున్నాం. కొంచెం స్వీట్, కొంచెం స్పైస్, బాగుంది. పానీపూరి 40 రూపీస్ అంట ప్లేట్. పర్లేదు, ట్రై చేయొచ్చు, బాగానే ఉంది. స్వీట్ అండ్ స్పైసీ రెండిటిగా బాగుంది. మాల్ రోడ్ అనమాట, ద మోస్ట్ ఫేమస్ రోడ్ ఇన్ మనాలి. మనకు అన్ని కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఇప్పుడు మేము గులాబ్ జామ్ ఇక్కడ బాగా స్పెషల్ అని చెప్పి గులాబ్ జామ్ దగ్గరికి వెళ్తే ప్లేట్ ఎంతమ్మా చెప్పారు? 60 ప్లేట్. అంటే 2 వస్తాయి. 2 గులాబ్ జామ్ 60 రూపాయలు అంట. ఓడి అమ్మ, మా దారుణం అయ్యాయి, దారుణం.
ఇదంతా హ్యాండ్ మేడ్ అనమాట, మనాలి హ్యాండ్ మేడ్ మార్కెట్ అన్ని వాళ్ళ హ్యాండ్ మేడ్ లోకల్ హ్యాండీక్రాఫ్ట్ మార్కెట్. సో మేము ఎంత షాపింగ్ అంతా తిరిగి ఎక్కడ తినాలి అనుకుంటే మనం హైదరాబాదీ బిర్యానీ అని చెప్పి ఇక్కడ ఉందన్నమాట, అక్కడ తింటున్నాం. హైదరాబాదీ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది. అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే మనం అక్కడ లోకల్ ఫుడ్ ట్రై చేయాలి కాబట్టి ఇక్కడ దీన్ని లోకల్ వాల్ సిద్ధు అంటారు. వెజ్జే కదా ఇది, వెజ్. సో దీని లోపల ఏదో స్టఫ్ చేస్తారు, అది ఏంటనేది మనకి ఎగ్జాక్ట్గా తెలీదు. ఇది చికెన్ మోమోస్, సేమ్ హైదరాబాద్ బిర్యానీ తిన్న ప్లేస్. మీరు అలా చూడగా నాకు చేస్తుంది. బాగానే ఉంది, బాగానే ఉంది ఎవరా. పర్లేదు, మన హైదరాబాద్ బావర్చి బిర్యానీ లాగే ఉంది ఆల్మోస్ట్. హెచ్ఆర్టీసీ బస్ స్టాండ్ అనమాట మనాలికి. ఎవరైతే బస్సు ఎక్కితే ఇక్కడే ఆగుద్ది. ఇక్కడ నుంచి కూడా అసలు హిల్ వ్యూ ఉంది బ్రో, మామూలుగా లేదు. చూడండి ఆ హిల్స్. మేము ఇప్పుడు మాల్ రోడ్ నుంచి నగర్ క్యాసిల్ వచ్చాం. నగర్ క్యాసిల్ అంటే మనకి దేశ్ముద్ర మూవీలో హన్సికాళ్ళు ఉంటారు కదా, అదే. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం మొత్తం అసలు ఎలా ఉంటుంది. యాక్చువల్లీ నగర్ క్యాసిల్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఈ నగర్ క్యాసిల్ దగ్గర మనకి పాడి రాబిన్ హుడ్ మంచి మంచి కెఫేస్ ఉన్నాయి, కొంచెం ఆస్థెటిక్గా ఉన్నాయి. ప్రస్తుతానికి నో ఎంట్రీ టెంపుల్కి, వర్క్ ప్రోగ్రెస్. బట్ మనం లోపలికి అయితే వెళ్ళి వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారు. సత్తే గొడవ లేదు, సత్తే గోల లేదు, పుట్టే ప్రతి ఓడు సత్తాడు. మన పెద్దనాన్న రినోవేట్ చేస్తాను అన్నాడు, ఇన్ని గవర్నమెంట్ అండర్లోకి వచ్చింది. ఇది ల్యాండ్ పేపర్ లెక్క పెట్టు, ఇంటివి అమృత వాష్రూమ్కి వెళ్తుందా? సో మనం ఇక్కడ చూస్తే ఇన్సైడ్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అన్నారు. సో మనం అందుకే జస్ట్ కొంచెం వ్లాగ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇదంతా మనకి దేశ్ముద్ర మూవీలో అక్కడ హన్సిక అసాధులు వాళ్ళని ఏమంటారు, సన్యాసి, లేడీ సన్యాసులు అందరూ పడుకుంటారు. లజ్జన వచ్చి ఇక్కడ నుంచి చూస్తాడు. ఇదే ఈ ప్లేస్. అది బాయ్ ఫ్యాన్స్ అందరూ ఒక కామెంట్ చేయండి కింద. సో మేము కూడా ఇక్కడ అలాంటి సన్యాసులు ఉంటారేమో అనుకుంటున్నాం, కానీ అలాంటి సన్యాసులు దేశముద్ర సినిమాలో మాత్రమే ఉంటారని అర్థమైంది. పూరి జగన్నాథ్ సెలక్షన్ అలాంటిది. ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది, చూపిస్తాను. సో మా టైం అయిపోయింది. ఇక్కడ హోటల్ శీతల్, రూఫ్ టాప్ రెస్టారెంట్, కెఫేస్ చాలా ఉన్నాయి మంచివి. ఎప్పుడైనా ఎర్లీగా మీరు నగర్ క్యాసిల్ వస్తే అన్ని ట్రై చేయండి, మాకు అవ్వట్లేదు, టైం లేదు. సో ఇందాక మేము నగర్ ప్యాలెస్ నుంచి మా రూమ్కి వచ్చేసి కూర్చొని కొంచెం కార్డ్స్ ఆడుకున్న తర్వాత కిందకి వెళ్ళి డిన్నర్కి వెళ్ళి తిందాం అనుకునే లోపు మా హోటల్ ఓనర్ చెప్పాడు పక్క హోటల్ కూడా ఆడలే, డీజే నైట్ అవుతుందంట, ఎవ్రీ సండే అవుతుందంట. సో ఇప్పుడు మేము డీజే నైట్కి వెళ్ళిపోతాం. సో డీజే నైట్కి మేము తినేసి వెళ్దాం అని ఫిక్స్ అయ్యాం. సో తినడానికి మీకు ఐటమ్స్ చూపిస్తాం. సో నేను ఆల్మోస్ట్ అక్కడ బుఫేలో పెట్టినవన్నీ పెట్టేశాను. బటర్ నాన్, ఆలూ కర్రీ, సలాడ్, పన్నీర్ కర్రీ అండ్ దాల్ మఖనీ అండ్ కీర్ అండ్ రైస్ ఒకటే నెక్స్ట్ దాంట్లో వేసుకుందాం తేలేదు ఆలూతో. కీర్ తెచ్చాను, ఇదే ఫైనల్ది. నేను ఇది తిని మీకు చూపిస్తాను. రేషన్ బియ్యం ఇది, రేషన్ బియ్యంతో చేస్తారు ఇది, నాకు అర్థమైపోతుంది. ఏమో అబ్బే. సో ఇప్పుడే మన డిన్నర్ అయింది, ఇప్పుడు మనం డీజే నైట్కి వెళ్ళబోతున్నాం. ఈ లోపు ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ మీకు చూపిస్తాను, చూడండి. తోపు ఉంది. నేను ఇట్ సైడ్ ఆఫ్ ద హిల్లో ఉన్నాను, అది అట్ సైడ్ ఆఫ్ ద హిల్, మధ్యలో బియాస్ రివర్ ఉంటుంది అనమాట. నైట్ టైం వ్యూ అయితే అసలు చాలా బాగుంది. సరే లేట్ అయింది, మనం డీజేకి వెళ్ళిపోదాం.
అక్కడ డీజే అయిన తర్వాత ఇక్కడ బాన్ఫైర్ వేశారు. అందరూ వాళ్ళ చేతుల్ని వెచ్చగా చేసుకుంటున్నారు, ఎందుకంటే మోస్ట్ ఫ్రీజింగ్ పార్ట్స్ ఇక్కడ అవే అవుతున్నాయి. సో దట్స్ ఇట్ గైస్. మా డే 1 ఇన్ మనాలి మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ రేపు డే 2తో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ విజయ్.